నమస్తే, వెల్కమ్ టు సూర్ణ మీడియా. దిస్ ఇస్ ఆర్జేవి. అయితే మొత్తానికి ఒక వ్యక్తిని అయితే ఈరోజు మీకు పరిచయం చేయబోతున్నాను. కొత్తగా పరిచయాలు కాదు, బట్ అయితే మీకు తెలిసిన వ్యక్తి అనమాట. కాకపోతే ఈరోజు స్పెషల్గా అతనితో ఇంటర్వ్యూ ప్లాన్ చేసాం. అతను పడిన ఇబ్బందులు ఏంటి, అతను పడిన కష్టాలు ఏంటి, అతను పడినటువంటి అవమానాలు ఏంటి అనేది మొత్తం కూడా ఈరోజు మన సువర్ణ మీడియా ముందుకు తీసుకొని వస్తుంది. అయితే ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. అయితే ఒక మాట మాత్రం ఖచ్చితంగా చెప్పుకోవాలి. కరోనా లాంటి మహమ్మారి టైంలో మనకి ఒక దేవుళ్ళ దిగి వచ్చినటువంటి మహానుభావుడు ఆనందయ్య. సో ఈరోజు ఆనందయ్య గారితో మనం ఉన్నాము. నాటు ముందుకు సంబంధించి ఎంతోమంది కరోనా మహమ్మారి నుంచి కాపాడినటువంటి వ్యక్తి ఆనందయ్య. అది ప్రతి ఒక్కరికి తెలిసిందే. బట్ అయితే ఇప్పుడు అతను ఏం చేస్తున్నారు, మందులు అందిస్తున్నారా లేదా, ఎందుకు అతని కళ వెనకబడింది అంటే నాటు వైద్యం ఎందుకు వెనకపడాల్సిన పరిస్థితి వచ్చింది, అదేవిధంగా కరోనా టైంలో అతను అందించినటువంటి సేవలు ఏవైతే ఉన్నాయో ఆ సేవలకు సంబంధించి ఎన్నో కేసులు ఎదుర్కొన్నటువంటి వ్యక్తి అనమాట. సో ఇప్పుడు ప్రస్తుత పరిస్థితి ఎలా ఉంది, సో అన్ని విషయాలు కూడా క్లియర్ కట్కి ఇప్పుడు మనం తెలుసుకుందాం ఆనందయ్య గారిని అడిగి. సార్ నమస్తే. నమస్తే. బాగున్నారా? బాగున్నాం సార్. మంచిది సార్. ఏంటి సార్, మొత్తానికి కరోనా నుంచి చాలామందిని ప్రాణాలు కాపాడినటువంటి వ్యక్తి మీరు. సో ఈ కళ ఏదైతే మనం అనుకుంటున్నామో ప్రస్తుతానికి ఈ నాటు వైద్యం అనేది ఎలా స్టార్ట్ అయింది, అసలు మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? సార్ ఇది మా ఫ్యామిలీలోంచి వచ్చింది కాదండి. ఈ కృతయుగం నుంచి ధన్వంతరి ప్రసాదించిన భారతదేశానికి ఒక గొప్ప వరం ఇది. మన దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరికి నాటు వైద్యం అంటే ఇంట్లోనే చేసుకొని మెరుగైన ఆరోగ్యాన్ని ఇచ్చే వైద్యం ఇది తెలుసుకుంటే. ఇప్పుడు ఉండే పరిస్థితుల్లో చాలామంది గొప్ప మేధావులు ఆయుర్వేదంలో అడవుల్లో తిరిగి, అంటే వాళ్ళకి డాక్యుమెంటరీ అడిగితే డాక్యుమెంటరీ అయితే ఇవ్వలేరు. చిన్నప్పటి నుంచి అడవుల్లో తిరిగి ఒక్కోదానికి ఒక్కో ప్రత్యేకమైన భగవంతుడు ఇచ్చిన వరంతో మనుషులు చూస్తున్న ఫలాని వ్యాధి అని చెప్పని గుర్తించే శక్తిని ప్రసాదించి దానికి ఏ మందు ఆడితే వెంటనే నయం అవుద్దని చెప్పని ఐడెంటిఫై చేసి మందుని వాళ్ళే తయారు చేసి వ్యాధిని గుర్తించి మందుని తయారు చేసి ఇచ్చి వెంటనే బాగు చేయడం జరుగుతుంది. కానీ అలాంటి వాళ్ళని గవర్నమెంటు ద్వారా అయితేమి డాక్టర్ల ద్వారా అయితేమి ఇబ్బంది పెట్టి వాళ్ళని నాశనం చేస్తున్నారు. ఇది ట్రెడిషనల్ మెడిసిన్ ముందుకు తీసుకుపోయేదానికి మన గవర్నమెంటు, మేము లాస్ట్ టైం నేను చెప్పాను, నేను ఒక యూట్యూబ్ కూడా రిలీజ్ చేశాను. వైనాట్ 175 తెలుగుదేశానికి ఎందుకు రాకూడదు, ఈ అరాచకమైన పాలనని మనం తరిమేసి మనం 170 సీట్లు చంద్రబాబు నాయుడు ద్వారా ప్రజలందరికీ సంపూర్ణమైన ఆరోగ్యాన్ని ప్రసాదించేదానికి కృషి చేస్తాం. దీనికి నాకు 4 రాష్ట్రాల నుంచి కూడా ఎక్కువ మంది జనాభా వస్తుంటారు. మన రాష్ట్రంలో వచ్చిన ప్రతి జిల్లా నుంచి వచ్చిన ప్రతి వ్యక్తికి కూడా నేను బోధించింది ఏంటంటే, ఈ గవర్నమెంట్ని పక్కన పెట్టి ఎన్డీఏ గవర్నమెంట్ని ముందుకు తీసుకురావాలి. దీంట్లో మనకి ఎన్డీఏ గవర్నమెంటు మోడీ గారు భారతదేశానికి ఒక గొప్ప ధన్వంతరిని తీసుకొచ్చున్నాడు. గుజరాత్లో జామ్నగర్లో ప్రపంచంలోకే అత్యున్నతమైన వైద్యాన్ని అందించాలని చెప్పని భారతదేశాన్ని గుర్తించేటట్టుగా గుజరాత్లోని జామ్నగర్కి ఒక యూనిట్ తీసుకొచ్చినాడు. సెంట్రల్ గవర్నమెంటు, స్టేట్ గవర్నమెంటు సహకరించి ప్రపంచంలోనే భారతదేశానికి ఒక గుర్తింపుని తీసుకొచ్చేదానికి మేమందరం కూడా ఈ ఈ ట్రెడిషనల్ మెడిసిన్ని ముందుకు తీసుకుపోతూ మన భారతదేశ చిత్రపటాన్ని ప్రపంచానికి సాటాలని చెప్పని మేము ఆతృత పడుతున్నాము. ఆ మూలకంగానే ఇప్పుడు కరోనా టైంలో 2001లో 2020లోనే స్టార్ట్ అయింది. 2020లోనే చాలామందికి వైద్యం చేయడం బాగా చేయడం జరిగింది. 2021లో కొన్ని లక్షల మంది ఉభయ రాష్ట్రాల్లో 5-6 లక్షల మందికి కరోనా సోకిన వాళ్ళకి మందులు ఇవ్వడం, కరోనా రాకుండా అడ్వాన్స్గా 5 కోట్ల మందికి మన ప్రివెంటివ్ ఇచ్చి అందరికీ సంపూర్ణ ఆరోగ్యాన్ని ఇస్తున్నాము.
ఈ భాగంగానే ఉభయ రాష్ట్రాల్లో చాలా తక్కువ డిసీజ్ ఉంది. ఇప్పుడు గుజరాత్లో ఎత్తుకుంటే చిన్న వయసు పిల్లలకి 11 ఏళ్ల నుంచి 25 ఏళ్ల వయసు వాళ్ళకి హార్ట్ అటాక్ రావడం, మెదడు వాపు రావడం, వెంటనే చచ్చిపోవడం ఈ రోజుటికి గుజరాత్లో జరుగుతుంది. అది ఈ మధ్య కూడా వీడియోల్లో చాలా రిలీజ్ అయినాయి. దానికి కూడా నేను రోజు ఛానల్ మీడియా వాళ్ళకి చెప్పాను. దీన్ని కూడా మన ప్రపంచంలో 8 దేశాల్లో ఈ కోవాక్సిన్, కోబూస్టర్, కోవిడ్-19 బూస్టర్ని తీసుకున్న వాళ్ళకి 13 రకాల వ్యాధులు ప్రబలుతున్నాయని చెప్పని. అంటే మీరు చెప్పిన విధంగా ఏదైతే కోవిడ్ టైంలో వాళ్ళు ఆక్సిజన్ పీరియడ్లో ఉన్నప్పుడు వ్యాక్సినేషన్ ఇచ్చారనమాట. వాళ్ళకి ఒక 6-7 వ్యాక్సినేషన్స్ ఉంటాయి. అవి వాటి వల్ల రియాక్షన్ అయ్యేటువంటి అవకాశాలు ఇవన్నీ కూడా రియాక్షన్స్ ఎక్కువ అవుతున్నాయి. దానివల్ల స్టెరాయిడ్ వల్ల ఒక ప్లమ్ లాగా ఫామ్ అయ్యి ఏదో పార్ట్ని కొట్టేస్తుంది. దాన్ని కూడా మేము క్యూర్ చేస్తున్నాం. ఓకే. అంటే ఆ టైంలో ఎవరైతే ఆక్సిజన్ పీరియడ్లో ఉండి ఒకవేళ ఇంజక్షన్ తీసుకోలేనటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఆల్మోస్ట్ వాళ్ళు డెత్ అయ్యేటువంటి పరిస్థితి అనమాట, చచ్చిపోతారనమాట. సో డైలీ ఒకటి తీసుకుంటే ఆక్సిజన్ లెవెల్స్ ఇంప్రూవ్ అయ్యేటి అని చెప్పి ఆ రోజు ఇచ్చినటువంటి వ్యాక్సినేషన్స్ అవన్నీ. సో దానివల్ల ఇప్పుడు బ్రెయిన్ స్ట్రోక్ అని, అదేవిధంగా హార్ట్ స్ట్రోక్ కావడం కానీ ఇవన్నీ కొన్ని దానివల్ల వచ్చేటువంటి అవకాశం ఉందని మీరు చెప్తున్నారు అనమాట. అది కాదండి, కోవాక్సిన్ ఫస్ట్ ఇచ్చారు. అవును. కోవిడ్ ఇచ్చాడు. అవును. కోవిడ్-19 ప్రతి ఒక్కరికి ఇది కంపల్సరీగా వేసుకోవాలా, లేకపోతే మీకు రేషన్ కార్డు కట్ చేస్తాం, మీకు ఉన్న గవర్నమెంట్ బెనిఫిట్స్ పోతాయని చెప్పని వ్యాక్సినేషన్స్ ఇచ్చారు. అవును. అది వాలంటీర్ల ద్వారా ప్రతి ఒక్కరికి ఇవ్వకపోతే ఎన్ని కట్ అవుతాయని కూడా చెప్పారు. అవును. మనకు ట్రావెలింగ్ కూడా ఆ సర్టిఫికేట్ లేకుండా ట్రావెలింగ్ కూడా ఇవ్వలేదు. ఇప్పుడు ఫ్లైట్ ఎక్కాల, ట్రావెలింగ్కి అవసరం, తీసుకోవాల్సిందే, తప్పదు. అటు ఆ విధంగా ప్రెజర్ చేసి గవర్నమెంట్ ప్రెజర్ ఇచ్చి మనకి ఇంజక్షన్ చేయడం జరిగింది. దానివల్ల కూడా చాలామందికి పార్ట్ అన్నీ బ్లాక్ అయిపోతాయి, ఏదో పార్ట్. దానివల్ల ఆ 3 వ్యాక్సిన్లు తీసుకున్న వాళ్ళకి చాలామందికి బ్రెయిన్ స్ట్రోక్ రావడం, హార్ట్ స్ట్రోక్ రావడం, లేకపోతే ఆర్థరైటిస్ జాయింట్ పెయిన్స్ రావడం, లేకపోతే లివర్ దెబ్బతినడం, ఏదో ఒక విధమైన చాలా ఎఫెక్ట్స్ 13 రకాల వ్యాధులు వస్తున్నాయని చెప్పి నిపుణులు గుర్తించున్నారు. వాళ్ళందరికి కూడా మంచి సంపూర్ణ ఆరోగ్యాన్ని ఇవ్వాలంటే మన భారతదేశం ఈ ట్రెడిషనల్ మెడిసిన్ ద్వారానే నయం చేయగలదు తప్ప అలోపతి ద్వారా దానికి రికవరీ లేదు. వాళ్ళు బాధపడకూడదు. దీన్ని మేము పూర్తిగా నయం చేయగలం అనే ధైర్యం భగవంతుడు మాకు ఇచ్చినాడు. నేను దీన్ని పూర్తిగా నయం చేయగలం. ఓకే. మొత్తానికి అసలు పాయింట్కి వస్తాను. ఇందాక ఏదైతే మనం అనుకున్నామో, సో సార్ ఇప్పుడు కుటుంబ నేపథ్యం ఏంటి? ఎవరు అంటే నాన్నగారు ఏంటి? మీరు ఇంతకుముందు ప్రెసిడెంట్గా వర్క్ చేశారు. సో ఏదన్నా 2 మాటలు మాతో కూడా షేర్ చేసుకోండి. ఇప్పుడు మా నాన్నగారు ఒక ల్యాండ్ లార్డ్ అండి, కృష్ణాపట్నంలో. ఆయన మాకు ఒక తెలిసేటప్పటికి ఒక 200 ఎకరాల రైతు. పైగా ఇప్పుడు సర్వీకర్ర వంట చెరుకు అనేవాళ్ళు. వంట చెరుకు గ్యాస్ రాకముందు ప్రతి కుటుంబంలో వంట చెరుకు పెట్టి ఆహారం తయారు చేసుకునేవాళ్ళవి. ఈ భాగంగా మా నాన్న మెడ్రాస్లో అప్పుడే చెన్నైలో ఇల్లు ఉండింది. ఇక్కడ నుంచి మేము పోవడం, నేను 10th అయిపోయిన పాట మా నాన్న నన్ను అక్కడికి వెళ్ళిపోయి అక్కడే దాన్ని మేము కర్ర వ్యాపారం అంటాము, వంట చెరుకు వ్యాపారం అంటాము. చెన్నైలో 79లోనే సర్వీకర్ర వ్యాపారం చిన్న వయసులోనే మొదలుపెట్టాను నేను. దాని తర్వాత మా నాన్నకి 200 ఎకరాలు ల్యాండ్ ఉండేది. నాకంటే పెద్ద ఆయన 1985లో ఆయన చనిపోవడం. దాని తర్వాత ఇక్కడ ఆస్తులు మెయింటైన్ చేయడానికి ఇబ్బందికరంగా ఉన్న తర్వాత చెన్నై నుంచి ఇక్కడికి రావడం. దీనికి ముందు మా అమ్మగారు ఆమె చేతికుండా అంటే చేయవలసి అంటారు, ఆమెకేం చదువు రాదు, ఏలుముద్రే. ఆమె ఎవరికన్నా ఏదైనా బాగలేదనన్నా, జాయింట్ పెయిన్స్ ఉన్నా, ఏదన్నా జాయింట్ బెనకడం చేయడం అక్కడికి ఉన్నా కూడా ఆమె చేతితో అయితే వితిన్ 3 డేస్లోనే మంచి రిజల్ట్స్తో సంతోషంగా వెళ్ళేవాళ్ళు. ఆమె
అందరికీ ఫ్రీగా చేసేది, వచ్చిన వాళ్ళకి దూరం నుంచి వచ్చిన వాళ్ళకి అన్నాలు కూడా పెట్టి పంపిస్తూ ఉన్న అలవాటు ఉంది. ఇప్పటికీ మీరు అన్నం ఇంటికి వచ్చిన తర్వాత ఈ అన్నం తినకుండా పంపించారంటే మ్యాక్సిమం తినమని చెప్పి ప్రతి ఒక్కరిని అడుగుతూ ఉంటారు. ఇది ఊర్లో చాలామంది చెప్తున్నారు. అది ఒక ముద్ద పెట్టే చేయగానే ఇది ఈ విధంగా ఆలోచించే వ్యక్తులు ఏం కాదు, వాళ్ళకి మంచి చేసే వాళ్ళను. కాకపోతే వాళ్ళకి ఎందుకు జరిగిందో ఈ విధంగా అనేది కొంతమంది ప్రాధాయపడుతున్నారు, కొంతమంది అయితే మీ మీద అసూయ పడుతున్నారు అనమాట. సో ఆ రోజుల్లో ఏదైతే నాటు ముందు ఇస్తున్నారో అదే పద్ధతిలో ఇప్పుడు పరంపరంగా వస్తూ ఉంది. మీరు ఎక్కడన్నా నేర్చుకున్నారా ఈ విద్యని? ఇది మా అమ్మగారు చేసేవాళ్ళు. ఆమె తర్వాత స్వప్నంలో కొన్ని వెంకయ్య స్వామి చూపించడం కూడా జరిగింది. దాని తర్వాత ఏదో దైవానుగ్రహం కొంతమంది బెగ్గర్స్ ఉంటారండి. వాళ్ళు చచ్చిపోవాలనే స్టేజ్కి వచ్చి అడవికి వెళ్ళిపోయేటప్పుడు కొంతమంది మహాత్ములు వాళ్ళకి దర్శనం ఇచ్చి ఫలానా దాడుకోపో బాగవుద్దని అంటారు. వాళ్ళు మన ఇళ్ళకి వచ్చినప్పుడు ఇక్కడ చేసే పరిస్థితిని చూసి, సార్ మీరు అందరికీ బాగు చేస్తున్నారు, ఇది నాకు భగవంతుడు ఇచ్చిన వరం, దీన్ని వాడండి అంటే దాన్ని ఎవరి మీద ఒకరి మీద ట్రైల్ వేస్తే అవి బాగా అవుతుంటే ఆ విధంగా నేర్చుకున్న శాతం ఎక్కువ. అలా ఆ విధంగా జరిగింది ఎప్పుడన్నా సిచ్యువేషన్? చాలా జరిగింది ఆయన. అంటే చనిపోయే వాళ్ళు అడవికి వెళ్ళే మూమెంట్లో దైవానుగ్రహం వాళ్ళకి కలగడం, వాళ్ళు వచ్చి మీకు సజెస్ట్ చేయడం, అవునా? అడుక్కుంటూ వస్తారు వాళ్ళు లాస్ట్ స్టేజ్కి. అవును, వాళ్ళు ఇంటికి వచ్చి అడుక్కునేటప్పుడు ఇక్కడ మందులు ఇస్తా చూస్తారు వాళ్ళు. చూసినప్పుడు సార్ ఇది ఉపయోగపడద్ది, నాకు ఒక ప్రసాదంగా ఇచ్చారు అని చెప్పి దాన్ని నేను వెంటనే ఎవరెవరి మీద ఆ సమయానికి వాళ్ళు రావడం, దాన్ని ప్రయోగించడం, అది బాగా కావడం. దీంట్లో భాగమే ఒక 25 ఏళ్ల కిందట ఐ డ్రాప్ వేరే వాళ్ళు ఒకరు చెప్పారు. అది ఐ డ్రాప్ అనేది మెయిన్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే కరోనా టైంలో చాలామంది ఆక్సిజన్ నుంచి కాపాడినటువంటి వ్యక్తి, అది ఏదైతే మెడిసిన్ ఉందో ఐ డ్రాప్ చాలా ఇంపార్టెంట్. అసలు కంట్లో ఐ డ్రాప్ వేస్తే ఆక్సిజన్ లెవెల్స్ ఎట్లా ఇంప్రూవ్ అవుతాయి? మనకి నరం సిస్టమ్, బ్రెయిన్ నరం సిస్టమ్ అంతా చాలా దగ్గరగా ఉండేది ఐ. అవును, వేసిన విత్ ఇన్ సెకండ్స్లో దాన్ని క్లియర్ చేసుకుంటూ దానికి పోయి అందియగలదు, ఆక్సిజన్ అందియగలదు. దాంతో చనిపోయే ఒక నిమిషం ముందు చనిపోతాడు వ్యక్తినంగా కూడా దీన్ని వేసిన వెంటనే లేచి, అది ఒక 30 years బ్యాక్ ఊర్లోనే ప్రాక్టికల్గా మేము చూసాం. 30 years బ్యాక్ జరిగింది. ఇప్పటికే ఉన్నాడు ఆ అబ్బాయి. వాడు పసివాడు అప్పుడు ఎంత, ఒక 25 ఏళ్ళు 30 ఏళ్ళు ఉంటాయి. ఈరోజు ఒక 50-55 ఏళ్ళు ఉంటాయి. ఓకే, ఇప్పటికీ ఉన్నాడు, బాగా హుషారుగానే ఉన్నాడు ఆ అబ్బాయి. ఇంకొక 5 నిమిషాలు నేను అక్కడ పోకపోతే చచ్చిపోతాడు. ఆ టైంలో చచ్చిపోయాడు అని చెప్పని వాళ్ళు ఇళ్లలో అందరూ చెప్పుకోవడం కూడా జరిగింది. వాళ్ళ చుట్టాలు కూడా రావడం జరిగింది చచ్చిపోతున్నాడని. ఆ టైంలో నేను అర్జునవాడకు పోవడం, మా ఊరు అర్జునవాడ, ఆ అబ్బాయికి కళ్ళకు మందులు వేస్తే ఈ రోజుకి బాగా బతికి బ్రహ్మాండంగా ఉన్నాడు. అయితే ఇంత పవర్ కలిగినటువంటి నాటు వైద్యంలో ఉన్నటువంటి కొన్ని మూలికలు, అదేవిధంగా ఆకులు, అదేవిధంగా దైవానుగ్రహం అన్నిటికీ అన్నీ కూడా మన దగ్గర ఉన్నాయి. దీన్ని ఎందుకు మనం ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నాం? ఎక్కడ మీకు ఇబ్బందికరం? అదేవిధంగా ఈ మాట చెప్పే ముందు ఒక మాట ఖచ్చితంగా మిమ్మల్ని అడగాలి. మీరు ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఏ పార్టీలో ఉన్నారు? అప్పుడు నేను టీడీపీలో ఉన్నా. ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు గతంలో కరోనా వచ్చినప్పుడు వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు మీకు ఎందుకు ఇటువంటి కేసులు మీ మీద ఇంత అభండాలు నెత్తి మీద వేశారు? సార్ లాస్ట్ టైము నేను 2004 దాకా టీడీపీలో ఉన్నా. 2009లో కాంగ్రెస్లో మళ్ళా ఆదాల్ ప్రభారెడ్డి సమక్షంలో ఒక కొద్ది రోజులు చేశాము. 2014లో వైసీపీలో చేరిన తర్వాత ఆ రోజు మా శాయశక్తిలో కృషి చేసి గోవర్ధన్ రెడ్డిని గెలిపించడం కూడా దాంట్లో కీలక పాత్ర పోషించాము. అప్పుడు ఎంపీపీ కూడా 2 ఎంపీటీసీలు అయితే వాళ్ళిద్దరు, దానికి ముందు టీడీపీ మంచి మెజార్టీతో గెలవడం జరిగింది. దాని తర్వాత 2 ఎంపీటీసీలు కూడా నేను ఎంటర్ అయిన తర్వాత 2 ఎంపీటీసీలు మంచి మెజార్టీతో మేము గెలిపించుకొని, ఎంపీపీ కూడా ఎస్సీ రిజర్వేషను, మా గురువుగారు ఆమె టీచరు, ఆమెకి ఎంపీపీగా ఇచ్చారు. ఆమె 4.5 సంవత్సరం ఎంపీపీగా చేసి తర్వాత ఈ సన్ స్ట్రోక్తో చనిపోవడం జరిగింది. చాలా నిజాయితీపరురాలు. దాని తర్వాత మళ్ళా 2019
ఎలక్షన్లో వైసీపీకి సపోర్ట్ చేసి గెలిపించడం జరిగింది. నేను అప్పుడు ఎంపీటీసీగా ఈ గ్రామంలో ఎంపీటీసీగా గెలిచాను. కానీ ఇది రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ తెలిసిన విషయం. ఒక నీతి నిజాయితీగా బతికే వాళ్ళకి వైసీపీలో స్థానం లేదు. వాళ్ళు చెప్పేది కూడా మనకు నీతి నిజాయితీ ధర్మాన్ని పాటించిన తర్వాత మనకు ఉపయోగం లేదు. ఎవరు ఎన్ని విధాలు మోసం చేస్తారు, ఎంత దోసుకోగలరో అటువంటి వాళ్ళకే మనకి ఇక్కడ స్థానం ఉంటుంది. కాబట్టి నీ ఓటు వాళ్ళ స్థానం ఉండదని చెప్పని ఆ రోజు నుంచే నన్ను పక్కన పెట్టడం గోవర్ధలేదు ఇది జరిగింది. కరోనా 20లో వచ్చినప్పుడు నా వంతు పేదలకు సహాయం చేయాలన్నప్పుడు కూడా 50,000 రూపాయలు ఎమ్మెల్యే గారికి నేను డొనేషన్ కింద ఇవ్వడం జరిగింది. 2021లో కరోనా వచ్చినప్పుడు నేను వేరే వాళ్ళకి డొనేషన్ ఇవ్వకుండా నా గ్రామాన్ని నేనే రక్షించుకోవాలనే ఆలోచనతో మా పెద్ద అబ్బాయికి, అంటే నేను ఈ రియల్ ఎస్టేట్లో వాటిల్లో పూర్తిగా లాస్ అయిపోయి ఇబ్బందులు పడుతున్న టైంలో మా పెద్ద అబ్బాయి ఫోన్ చేశాను. ఒక 50,000 రూపాయలు పంపించాడు. దాంతో స్టార్ట్ చేసి మందులు తయారు చేయడం. అది ఆల్రెడీ ఇంతకుముందు కూడా వీడియోలో చెప్పాను. అది కొద్ది రోజులు ఒక 4-5 రోజుల కల్లా ఆ డబ్బులు అయిపోయాయి. తర్వాత చిన్నబ్బాయికి ఫోన్ చేస్తే ఆయన ఒక 50,000 పంపించడం. ఈ లోపల కొంతమంది డోనర్స్ వాళ్ళు వీళ్ళు అందరూ కూడా వచ్చి సహాయం చేసి ఇది స్ప్రెడ్ అవ్వడం. ఆ మధ్యలోనే ఊర్లో గొడవలు పెట్టడం కూడా జరిగింది. కొట్టాడు పెట్టాలని ప్రయత్నం చేశారు. ఇదో భగవంతుడి సంకల్పంతో అది జరగలేదు. దాని తర్వాత 2021 మే 15న లోకాయుక్త ద్వారా నెల్లూరులో ఉన్న పై అధికారులు అందరూ, ఒక ఎస్పీ కలెక్టర్ తప్ప వాళ్ళందరూ వచ్చి అరెస్ట్ చేయమని చెప్పని వారెంట్ తీసుకొచ్చారు. దానికి డిఎస్పీ హరినాథ్ రెడ్డి గారు ఒప్పుకోలేదు. ఇక్కడ జనాలు ఊరు మొత్తం బైకులు ఉన్నాయి, 5-6 ఎకరాల్లో కార్లు నిలిచిపోయి మనం ఈరోజు ఆయన అరెస్ట్ చేస్తే ఇక్కడి నుంచి దాటుకొని పోయేది కుదరదు, ఇబ్బంది పడతాము, ఇది కరెక్ట్ కాదు అని చెప్పే టైంలో కన్యాకుమారి నుంచి ఒక పేషెంట్ని ఎత్తుకొని వచ్చి మా దగ్గర బండేశారు. ఒక పిల్లోడు ఆ అబ్బాయికి ముందు వేసిన వెంటనే వితిన్ 5 మినిట్స్లో లేచి స్టేట్మెంట్ ఇవ్వడం కూడా ఇది మీడియాలో అందరికీ తెలిసిన విషయం. అది డిఎంహెచ్ఓ రాజేశ్వరమ్మ గారి సమక్షంలో జరిగింది. దాని తర్వాత నా మీద 144 ఉల్లంఘన కేసు కూడా కట్టి కోర్టుకి తిప్పడం జరుగుతుంది. కావాలని ఏదో ఒక రూపంలో కేసులు పెట్టడం అది వైసీపీ గవర్నమెంట్కి సర్వసాధారణం అయిపోయింది. అప్పట్లో 144 సెక్షన్ ఏదైతే అమలు చేస్తున్నారో, అంటే చట్టాలకు ఏదైతే ఉల్లంఘిస్తారో అవన్నీ ఉల్లంఘించొద్దు అన్నట్టు ఏదైతే చట్టపరంగా ఏదైతే చట్టాలని ముందుకు తీసుకొచ్చారో, సో దానికి గాను ఏమైందంటే కొంతమంది ఇక్కడ క్రౌడ్ అవ్వడం, అదేవిధంగా ఎక్కువ మందిలో రావడం, గ్రామస్తులు ఇబ్బంది పడి అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నారని వాళ్ళు కలెక్టర్కి ఎస్పీకి ఫిర్యాదు చేయడం, అప్పుడు 144 సెక్షన్ అనేది మీ మీద కేసు పెట్టడం. ఇప్పుడు కంటిన్యూ అవుతుంది. అది కంటిన్యూ అవుతుంది, ఇంకా కంప్లీట్ అవ్వలేదు. కంప్లీట్ అయ్యింది, కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఎట్లా ఉన్నారు ఊర్లో వాళ్ళు? సహకరిస్తున్నారా మొత్తానికి? ఇప్పుడు సహకరించబట్టే చేసామండి. ఊరంతా సహకరించింది. అది మామూలుగా మనం చూసాం కదా, 164 టీడీపీకి వస్తే 11 మంది వైసీపీకి వచ్చింది. అంటే ఊర్లో 90 మంది అనుకూలించిన 10 మంది వాళ్ళ నేచరే అట్టుంటుంది, యాంటీజంగా ఉంటుంది. దాన్ని ఎవరే చేయలేరు, ఎక్కడ పోయినా ఏం చేయలేం. ఆ 10 మంది అనేది వాళ్ళ ఆలోచనే వేరే విధంగా ఉంటుంది. దానివల్ల వాళ్ళు ఏం చేసినా అది అట్టే ఉంటారు, వాళ్ళు ఏం చేయలేము. సో మొత్తానికి అయితే ఆ టైంలో ఒక అంటే మనకి ఒక టీచర్ వచ్చారనమాట. అది అంబులెన్స్లో వచ్చి కోటయ్య అప్పుడు డ్రాప్ చేశారు. బట్ అయితే కోలుకున్నారు, తర్వాత చనిపోయారు. అక్కడ మధ్యలో జరిగినటువంటి
విధానం ఏం ఏంటి? లేదండి. దీనికి ఉన్న స్పెషాలిటీ ఏంటంటే కోవిడ్ వచ్చిన వాళ్ళకి మా సిస్టంలో మా ముందు వాడిన వాళ్ళకి చికెన్ ఎగ్గు తీసుకోకూడదు. అంటే నాన్ వెజ్ని మేము అవాయిడ్ చేయమంటాం. ఆయన ఒక 15 రోజులు అయిన తర్వాత చికెన్ తీసుకున్నాడు యాక్చువల్గా. దాంతో కొంచెం అనీజీ అయింది. అనీజీ అయినప్పుడు వీళ్ళు కాసుకొని ఉన్నారు మెడికల్ మాఫియా. అతన్ని ఎత్తుకెళ్ళిపోయారు. మాకు ఫోన్ చేశారు, వాళ్ళ కూతురు వాళ్ళు ఫోన్ చేశారు. ఆయన కొంత అనీజీగా ఉంది అని చెప్పి ఫోన్ చేస్తే నేను ఇక్కడి నుంచి కారు ఇచ్చి పంపించాను. వాకాడ అంటారు, వాకాడ పోతే గూడూరు అంటారు. అంటే వాళ్ళు క్యాచ్ చేయకుండా తిప్పుతున్నారు, రౌండ్ కొడుతున్నారు. సరే అవతల అక్కడ పోయిన తర్వాత వాకట్లో కొడలేరు, వాళ్ళు గూడూరు పోయినారు అంటే సరే అది గ్యాంబ్లింగ్ ఉన్నట్టుంది, వదిలే వచ్చేయమని చెప్పారు. వాళ్ళు కరెక్ట్గా తీసుకెళ్ళి మే 31 కోర్టులో హీరింగ్ వచ్చే రోజు అతనికి ఇంజక్షన్ వేసి చంపేశారు. అది వాళ్ళ కూతురు కూడా, కూతురు కొడుకు ఇద్దరు కూడా దాని మీద వాళ్ళ మీద కేసు ఇవ్వడం కూడా జరిగింది. ఎవరు ఇచ్చారు కేసు? వాళ్ళ కూతురు కొడుకు, ఆ కోటయ్య కూతురు కొడుకు. ఎవరి మీద ఇచ్చారు కేసు? మెడికల్ మాఫియా మీద. ఇప్పుడు ఎవరైతే తీసుకెళ్లారో వాళ్ళ మీద ఇచ్చారు. అది ఇప్పుడు రన్ అవుతా ఉంది. అది తెలియదు నాకు, దాని వివరాలు తెలియదు. అంటే వాళ్ళని కన్సల్ట్ అయితే కానీ తెలియదు. ఓకే మేము కన్సల్ట్ అంటే మ్యాక్సిమం సువర్ణ మీడియా తరపున వాళ్ళని ఒకసారి కన్సల్ట్ అయ్యి అసలు ఏం జరిగింది వాస్తవం కూడా మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం ఇంకోసారి మనం చేద్దాం దాని గురించి. అయితే మొత్తానికి మన దగ్గర మెడిసిన్ ఏ విధంగా తయారు చేస్తున్నారు, సో దీనికి కావాల్సిన ఆకులు వనమూలికలు ఇవన్నీ మీరు ఎట్లా సేకరిస్తున్నారు, అదేవిధంగా మనం ఏదన్నా తోటలో పంటలు ఎట్లా వేసున్నామా దానికి సంబంధించి? ప్రస్తుతానికి హెర్బల్స్ తీసుకొని చెన్నై నుంచి నాకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ తెప్పించుకుంటూ ప్రతిరోజు అంతో ఇంతో 10 మందికి మెడిసిన్ ఇవ్వడం జరుగుతుంది. నిరుపేదలుగా ఉండే వాళ్ళకి ఈ రోజుకి అవి కొన్ని కాస్ట్లీ మెడిసిన్స్ ఉన్నాయి వాటిల్లో. అయినా కూడా నిరుపేదలుగా వచ్చే వాళ్ళకి ఈ రోజుకి కూడా ఉచితంగానే ఇచ్చి సమాజ సేవ చేసుకుంటూ ముందుకు పోతున్నాము. గవర్నమెంట్ మారింది కాబట్టి ఇప్పుడు దీనికి లైసెన్సులు కావాల్సిన పర్మిషన్స్ అన్నీ తీసుకొని అందరికీ అందుబాటులో ఉంచేటట్టుగా ఏర్పాటు చేయాలని ఆలోచనతో ముందుకు పోవాలని మేము ఆలోచిస్తున్నాం. అదేవిధంగా మొన్న టీడీపీ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆనందయ్య గారు వెళ్ళి డైరెక్ట్గా మాన్యశ్రీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారితో మీట్ అవ్వడం జరిగింది. సో ఆ మీట్ అయినప్పుడు మీ సంభాషణ ఏ విధంగా ఉన్నింది, వాళ్ళు ఏం చెప్పారు సార్ మీతో? సార్ నన్ను అడిగింది ఏంటంటే పరిచయం చేయబోతున్నారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు. ఆయనే ప్రపంచానికి పరిచయం అయినాడే కదా, పరిచయం. దాని తర్వాత ఏంటంటే సెకండ్ మళ్ళా పాలమూరు. నేనేంటంటే అది మా గ్రూప్లో పెట్టాను, ఆయుర్వేదం గ్రూప్లో. మనం ఇట్లా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీకి సపోర్ట్ చేయాలని చెప్పాను. దానికి అందరూ స్పందించి మన అసోసియేషన్ ద్వారా నేను గౌరవ అధ్యక్షుడిని, పుత్తూరు చంద్రశేఖర్ రాజు గారని ఆయన ప్రెసిడెంట్ ఉన్నాడు, జమాల్ ఖాన్ అని వెస్ట్ గోదావరి ఆయన వైస్ ప్రెసిడెంటు, మేము ముగ్గురం కూడా అక్కడ పాలమూరులో చంద్రబాబు నాయుడు మీటింగ్ కాడికి పోయి ఉదయాన్నే ఆయన కలిసి మేము రాష్ట్ర వ్యాప్తంగా మా వంతు మేము గవర్నమెంట్కి ఓటింగ్ చేస్తాము అని చెప్పని చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగా సర్వేపల్లి పరిస్థితి ఏందని అడగడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు గెలిపించుకొని మీ దగ్గరకు వస్తాం సార్ అని చెప్పాం. అప్పుడే అంత కాన్ఫిడెంట్గా చెప్పారా? అవును. ఒక పక్క వైద్య రంగమే కాకుండా రాజకీయ రంగంలో కూడా దిట్టైనటువంటి వ్యక్తులు మీ నాన్నగారి నుంచి 200 ఎకరాలు 300 ఎకరాలు ఆసాములు ఏదేదో చాలామంది బయట మనం చూసుకున్నట్లుగానైతే ఎన్నో వార్తలు వినాల్సినటువంటి పరిస్థితి, అన్యాయమైన కేసులు పెట్టినటువంటి దాఖలాలు కూడా మనం చూస్తున్నాం. ఇప్పటికీ క్లియర్ అయినటువంటి పెట్టి కేసులు అనొచ్చు వాటిని. సో ఏది ఏమైనప్పటికీ ఒక ప్రజలకి సేవ చేసేటువంటి ఒక మనస్తత్వం కలిగినటువంటి మనిషి మీద ఎప్పుడు కూడా న్యాయ చట్టమైన ఇబ్బందులు పెట్టేటప్పుడు ఓటకి 100 సార్లు ఆలోచిస్తే చాలా మంచిది. ఎందుకంటే
దానివల్ల ఏమైనా రియాక్షన్ ఎఫెక్ట్ ఉన్నట్లుగానైతే సో ఏదన్నా మనం గవర్నమెంటే ముందుకు వస్తుంది. సో అంత లేనప్పుడు కొంచెం ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే బాగుండు. బట్ అయితే ఆ టైంలో పరిస్థితి ప్రభావాలు అంటే సొంత ఊరికి కూడా పోలేనటువంటి పరిస్థితి అందరికీ తెలిసిందే కాబట్టి సో కొంతమంది ఇక్కడికి రావడం, కొన్ని అన్య కారణాల వల్ల కేసులు పెట్టడం కూడా జరిగింది మొత్తానికి. అయితే మళ్ళీ వేమిరెడ్డి గారితో మీకున్నటువంటి సంబంధం ఎలాంటిది? సార్ వ్యక్తిత్వంగా చాలా మంచి వ్యక్తి. ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు ఉన్నారు, తాళపూడి ఆయన సొంతూరు. తాళపూడి సొంతూరు అయ్యి పార్టీలో నెంబర్ 2గా ఉన్న వాటర్ ప్లాంట్ విపిఆర్ పెట్టించాడు. సేవా కార్యక్రమం చేసుకునేవాళ్ళు దోసుకునేవాళ్ళకి తేడా ఉంటుంది ఎప్పుడు కూడా. అలాగే మనం ముందు చేసేటప్పుడు కూడా ఆయన కొంత సహాయ సహకారాలు అందించాడు. విజయసాయి రెడ్డి దీన్ని తీసుకుపోయి ఢిల్లీలో అమ్ముకున్నాడు. ముందు తీసుకెళ్ళి అక్కడ అమ్ముకోవడం కూడా జరిగింది. ఎంత తెలియదు కానీ వేరే వాళ్ళ ద్వారా తెప్పించుకొని ఆడ అమ్ముకోవడం జరిగింది. అవి కూడా మా నోటీస్కి వచ్చినాయి. ఓకే. ఈయన మాత్రం కొంత మనకి సహాయ సహకారాలు అందించాడు. వాళ్ళిద్దరిలో ఉండే తేడా ఇది. దాంతో ఇప్పుడు సేవ చేసేవాళ్ళే దగ్గర అవుతారు, దోసుకునేవాడే దగ్గర అవుతాడు. మొత్తానికి దీంట్లో ప్రముఖ నాయకులు ఇతర రాష్ట్రాల్లో కూడా అమ్మడం కూడా జరిగిందని చెప్తున్నారు ఆనందయ్య గారు. అదేవిధంగా మనం చూసుకున్నట్లుగానైతే విపిఆర్ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అప్పుడు ఈ నాటు వైద్యం చాలా మందికి ఉపయోగపడుతుందని చెప్పి ఆయన ఆర్థిక సహాయం, అతనికి ఏ విధమైన సహాయం కావాలో అది కూడా అందించినటువంటి దాఖలాలు అని చెప్పి మనమే కాదు కొంతమంది చెప్తూ ఉన్నారు. అప్పటికి ఇవన్నీ క్లారిటీ అంటే మొత్తం అసలు ఆయన ఎన్ని ఇబ్బందులు పడ్డారు, ఎన్ని కేసులకు గురయ్యారు, ప్రాణాలు సైతం లెక్క చేయకుండా ఆ రోజు ఎలా ట్రీట్మెంట్ చేశారో అది చాలా గొప్ప విషయం. ఆయనది కూడా ఒక ప్రాణమే కదా, ఆయనకి కుటుంబం ఉంది కదా, ఆయనకి పిల్లలు ఉన్నారు. సో ఈ మొత్తానికి ఏంటంటే ఇది ఆ రోజుల్లో ఆయన ఏదైతే మనకు అందించిన సేవలు ఉన్నాయో ఆ సేవ కృతజ్ఞతల్ని ఈరోజు సువర్ణ మీడియా తరఫున మనం తెలియజేస్తున్నాం. అదేవిధంగా పిల్లలు అమెరికాలో ఉన్నారా సార్ ఇప్పుడు? సార్ ప్రస్తుతానికి బెంగళూరులో ఉంటున్నాడు. చిన్నబ్బాయి అమెరికాలోనే ఉన్నాడు. నాకు ఎప్పుడన్నా ఏ సహాయం కావాలన్నా ఏ అవసరమైనా పెద్ద అబ్బాయి ఇచ్చి సహాయ సహకారాలు అందిస్తాం. ఇద్దరు కలిసిమెలిసి మాట్లాడుకొని ఏది చేయాలన్నా ఒక నిర్ణయానికి వస్తాం. ఎస్ వ్యూవర్స్, మొత్తానికి చూశారు కదా ఆనందయ్య గారు పడినటువంటి కష్టం ఎలాంటిది, దాని వెనకున్నటువంటి రీతి ఎలాంటిది, ప్రజల ముందు నవ్వుతో వైద్యం చేసినటువంటి తీరు ఎలాంటిది అనేది ప్రతి ఒక్కరికి తెలిసిందే. బట్ అయితే ఈరోజు ఏదైతే వైద్యం ఉందో వైద్యాన్ని పక్కన పెట్టి ఆయన పడినటువంటి కష్టాన్ని ప్రజల్లోకి తీసుకురావడానికి ఈ ప్రత్యేకమైన ప్రోగ్రాం చేశామన్నమాట. అయితే మొత్తానికి ఏంటంటే వీటికి సంబంధించి కొన్ని సర్టిఫికేట్స్ ఏదైతే చెప్పారో ఇప్పుడు మనతో మాట్లాడారు ఆనందయ్య గారు, టీడీపీ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చింది కనుక కొన్ని సర్టిఫికేట్లు తీసుకుంటాం, తర్వాత కొన్ని వైద్యాన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, అదేవిధంగా ఎవరికన్నా ట్రీట్మెంట్ ఇచ్చే ముందు లేకపోతే ఎవరికన్నా వైద్యం నేర్పించే విధంగా లేకపోతే ఒక ఇన్స్టిట్యూట్ ఏదన్నా స్టార్ట్ చేయడమా, ఈ అన్ని విధాలుగా కూడా చంద్రబాబు నాయుడు గారితో అదేవిధంగా కేంద్రంతో కూడా చర్చించి నిర్ణయాలు తీసుకుంటామని కూడా ఆయన తెలియజేశారనమాట. సో మొత్తానికి సార్ని అడిగినప్పుడు ఆనందయ్య గారు ఒకటే చెప్తున్నారు, నెక్స్ట్ ఎపిసోడ్లో ఇవన్నీ కూడా సువర్ణ మీడియాతో ప్రత్యేకంగా మనం చర్చిద్దామని చెప్పారు. సో కీప్ వాచింగ్ సువర్ణ మీడియా. దిస్ ఇస్ ఆర్జేవి. మనకు సహకరించినటువంటి కెమెరా పర్సన్ కోటేశ్వరరావు గారు. ఓకే ఆనందయ్య సార్, మీరు ఈ ఉన్నతమైన సేవలు భగవంతుడి దయ వల్ల మీరందరికీ పేదవారికి ఉపయోగపడాలని మనస్ఫూర్తిగా మా సువర్ణ మీడియా తరఫున మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.